నమస్తే అండి. నేను డాక్టర్ సంధ్య. ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోయే ఒక మంచి హోమియోపతి మెడిసిన్ అండ్ పర్టిక్యులర్‌గా ఇది మగవాళ్ళ కోసం అండి. అన్ని వయసుల వారికి కూడా మనకి హోమియోపతిలో మనకి స్టామినా మెయింటైన్ చేయడానికి స్టామినా ఇన్ సెన్స్ మీకు సెక్షువల్‌గా కావచ్చు, లేదా ఫిజికల్‌గా కావచ్చు. ఎటువంటిదైనా మనకి స్టామినా అనేది ఇన్ జనరల్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే ఒక మంచి హోమియోపతి డ్రగ్ అనేది నేను చెప్తాను. అదేమంటే మనకి ట్రిబులస్ టెరిస్ట్రీస్ అంటాము. ఆ డ్రగ్ నేమ్ అన్నమాట. ఇది మనకి ఎక్కువగా పర్టిక్యులర్‌గా మనకి ఎక్కువ మేల్ సెక్షువల్ దానికి ఉపయోగపడతాయి. అంటే ఇది జనరల్‌గా చాలా వాటికి యూజ్ చేస్తారు ఈ డ్రగ్. అది. బట్ మేజర్‌గా 80% ఆఫ్ దిస్ హోమియోపతి రెమెడీ ఏంటంటే ఎక్కువ మనకి మగవాళ్ళకి అండ్ పర్టిక్యులర్‌గా సెక్షువల్ దానికి వాడుతూ ఉంటారు. సెక్షువల్ స్టామినా అన్నమాట. సో, అసలు ఈ సింప్టమ్స్ ఈ డ్రగ్ మనం తీసుకోవాలి అనుకుంటే ఎటువంటి సింప్టమ్స్ ఉంటే ఈ డ్రగ్‌ని తీసుకోవచ్చు అనేది నేను మీకు చెప్తాను. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ హోమియోపతి మెడిసిన్ అండి, ఇది సెక్షువల్‌గా మనకి డల్‌గా ఉంటేనో లేకపోతే ఇంకోటో అనో కాదు. జనరల్‌గా ఒక 25 ఏళ్ల వయసు నుంచి స్టార్ట్ చేసి ఇది మనకి అరౌండ్ 65, 70 ఏజ్ గ్రూప్ వరకు ఎంత పెద్దవారైనా సరే ఈ మెడిసిన్ అనేది తీసుకోవచ్చు. దీనికి మనకి ప్రాబ్లమే ఉండాల్సిన పనిలా. అంటే ఇది మనకి ఒక ఏజ్‌లో ఏంటంటే ఒక సార్ట్ ఆఫ్ పార్షియల్ ఇబ్బందొస్తుంది సెక్షువల్. అంటే అడ్వాన్స్ అయ్యే ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్‌కి మనకి అడ్వాన్సింగ్ ఏజ్ వచ్చేటప్పటికి ఏదో ఒక ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది. అంటే పాత ఉన్నంత స్టామినా అనేది మెయింటైన్ చేయలేకపోవడం ఒక చిన్న ఇబ్బంది. మనం అన్ని టెస్టులు చేయించుకున్న అన్నీ కూడా నార్మల్సీగానే ఉంటాయి. ఎటువంటి డయాబెటిక్ కండిషన్స్ కానీ, హార్మోనల్ కండిషన్స్ కానీ అండ్ ఎటువంటివి ఉండవు. ఒక చిన్న చేంజ్ ఆఫ్ ఏజ్ అనేది జరగడం వల్ల కొంచెం ఇబ్బందొస్తుంది పార్షియల్‌గా. సో, అటువంటి కండిషన్స్‌లో ఈ డ్రగ్ అనేది చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ దో డయాబెటిక్ ఉన్నా, హైపర్‌టెన్షన్ ఉన్నా, ఇంకెటువంటివి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ మెడిసిన్ అనేది మీరు వాడుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. పర్టిక్యులర్‌గా స్టామినా మెయింటైన్ చేసుకోవడం సెక్షువల్‌గా. అలా కాకుండా సెక్షువల్‌గా రియల్‌గా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. మనకి ఈ వీర్యంలో మార్పులనేది వస్తూ ఉన్నాయి. అలాగే సెక్షువల్‌గా ఎక్కువ సేపు మీరు స్టాండ్ ఔట్ చేయలేకపోతున్నారు. అండ్ మనకి ఎజాకులేషన్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇట్లా ఉన్నా సరే కూడా మీరు ఈ మెడిసిన్‌ని సేఫ్‌గా వాడుకోవచ్చు. అండ్ చాలా మందికేంటంటే ఈ మాస్టర్బ్యూషన్ అలవాటనేది ఉండదు. దానివల్ల ఏంటంటే ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ అది కూడా మీకు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, అటువంటి మనకి ఆటో ట్రామాటిజం, మాస్టర్బ్యూషన్ వల్ల కలిగిన సందర్భాల్లో కూడా ఈ ట్రిబులస్ అనే మెడిసిన్ చక్కగా వాడుకోవచ్చు. లేదంటే ఒక్కొక్కసారి 25, 30 సంవత్సరాలకి చాలా లోగా ఉంటారు. అంటే విపరీతమైన వీక్‌నెస్‌గా ఉంటారు. జనరలైజ్డ్ వీక్‌గా ఉంటారు. కానీ మనకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జనరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎటువంటి టెస్ట్‌లో కూడా తెలియదు. సో, బికాస్ ఆఫ్ ఓవర్ మాస్టర్బ్యూషన్ ఏంటంటే వారు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అటువంటి పీపుల్ కూడా చిన్న వయసు వాళ్ళైనా సరే ఈ మెడిసిన్ అనేది చక్కగా సేఫ్‌గా వాడుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇది మనకి పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి అరౌండ్ 55-60, 60 ప్లస్ అలా వచ్చే వాళ్ళకేంటంటే ఎక్కువ మనకి యూరినరీ సింప్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. అంటే మనకి యూరిన్ వెళ్ళేటప్పుడు పెయిన్ కానీ, లేదంటే ఎంతో కొంత యూరిన్ ఉంది మళ్ళీ వెళ్ళాలనే అర్జ్ కానీ, లేదా ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్‌కి గురవుతూ ఉంటారు. సో, అటువంటి వారు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఏజ్ రిలేటెడ్‌గా ఉన్నప్పుడు ప్రోస్టైటిస్ కానీ, లేదా కాలిక్యులస్ పెయిన్ కానీ ఇట్లా మనకి ఉంటది. అసలు సెమినల్ ఎమిషన్స్ అనేవి అస్సలు ఉండవనమాట. కంప్లీట్‌గా మనకి ఈ సెక్షువల్ పరంగా చాలా జీరోగా ఉంటారు. సో, అటువంటి వారు మనకి ఏజ్ అరౌండ్ 60 ప్లస్ ఉండి ప్రోస్టేట్ కండిషన్స్ ఇటువంటి కండిషన్స్ డయాబెటిక్‌లో ఉండి కంప్లీట్ మనకి సెక్షువల్ వీక్‌నెస్‌లో ఉన్నవారు కూడా ఈ మెడిసిన్ అనేది జనరల్‌గా వాడుకోవచ్చు. మీకు జనరలైజ్డ్ మెడిసిన్స్ చాలా ఉంటాయి హోమియోలో పర్టిక్యులర్‌గా. బట్ ఈ ట్రిబులస్ అనే మెడిసిన్ ఏంటంటే మనకి ఇక్షుగంధ అంటూ ఉంటారు సహజమైన కామన్ నేమ్‌లో. ఇది మీరు అన్ని ఏజెస్‌లో ప్రాబ్లమ్ మనకి పెద్ద ప్రాబ్లమ్ కాదు. అలా అని ఇగ్నోర్ చేసేలాగా కాదు. చెప్పాను కదా! మనకొక సార్ట్ ఆఫ్ అడ్వాన్స్ ఏజింగ్ వచ్చేటప్పటికి ఉన్న ప్రాబ్లమ్స్‌లోను అండ్ సెల్ఫ్ జాబ్ ఎక్కువగా చేస్తూ ట్రామాకు గురైన వాళ్ళల్లో మనకి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి సెక్షువల్ అర్జ్ అనేది ఉండి కూడా మనం అది చేయలేకపోతున్నారనుకున్న సందర్భాల్లో కూడా ఇది మనం వేసుకోవచ్చు. సో, జనరలైజ్డ్ మెడిసిన్ ఫర్ ఆల్ ఏజెస్ ఇదనమాట. ఇది మీరు డయాబెటిక్ కండిషన్స్, హైపర్‌టెన్షన్, హార్ట్ పెయిన్స్ ఇంకా ఎటువంటి కండిషన్స్, ట్రీట్మెంట్స్‌లో మీరు ఉన్నా సరే జస్ట్ ఇది మీకు కంప్లీట్‌గా స్టామినా ఇన్ సెన్స్ సెక్షువల్ స్టామినానే కాదండి. జనరల్ హెల్త్ కూడా మీకు ఇంప్రూవ్ చేస్తుంది. పర్టిక్యులర్‌గా మీకు ఇది మెమరీ పరంగా ఏంటంటే మీకు బ్రెయిన్‌కి ఎంతో సర్క్యులేషన్ ఎన్హాన్స్ చేసి మీ మెమరీ అనేది మీకు మెమరీ బూస్టర్ చేస్తుంది. అలాగే మనకి నరాలు
కానీ లేకపోతే కంప్లీట్‌గా బాడీ మజిల్స్, జాయింట్స్‌కి సర్క్యులేషన్ ఎన్హాన్స్ చేసి ఈ నొప్పులు రాకుండా చేస్తుంది. ఒక కంప్లీట్ వెల్‌నెస్ మెడిసిన్. ఇది పర్టిక్యులర్‌గా మేల్‌కనేది కంప్లీట్ వెల్‌నెస్ మెడిసిన్. ఇప్పుడు మీరు ఎలా అయితే జిన్సింగ్ కానీ ఇలా తీసుకుంటూ ఉంటారో, సో అది కూడా ఇదే సార్ట్ ఆఫ్ మెడిసిన్. మీరు వచ్చి ఇది ఎవరైనా స్టార్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్‌గా ఒక 10 డ్రాప్స్ ఆఫ్ మెడిసిన్ 10 డ్రాప్స్ మనకు ఒక 30 ఎంఎల్ ఆఫ్ వాటర్‌లో ఫస్ట్ మంత్ 10 డ్రాప్స్ స్టార్ట్ చేయండి. సెకండ్ మంత్ 15 అండ్ థర్డ్ మంత్ మనకి 20, 25 అలా 1 బై మనకి ఒక నెల 5 చుక్కలు మెడిసిన్ ఇంక్రీజ్ చేసుకుంటూ సేమ్ 30 ఎంఎల్ ఆఫ్ వాటర్ యూజ్ చేయండి. బట్ మెడిసిన్ అనేది నెల యూజ్ చేసుకుంటూ పెంచుకుంటా ఉండండి. అలా ఒక 6 నెలలు వాడేటప్పటికి కంప్లీట్ వెల్ బీయింగ్ అనేది మీకొస్తుంది. బాడీ ఫిట్‌గా ఉంటుంది. హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్‌గా ఉంటాయి. సెక్షువల్‌గా కూడా చాలా బెనిఫిట్ పొందుతారు. ఓకే. థాంక్ యూ.